నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఓవైపు కేసీఆర్ బస్ యాత్రలు తెలంగాణ మొత్తం చుట్టేస్తున్నటువంటి తరుణంలో ఆయన అడ్డుకట్ట వేసే విధంగా ఈసీ నోటీసులు ఇవ్వటం, మరోవైపు రేవంత్ రెడ్డి రిజర్వేషన్ ఎజెండా తీసుకురావటం, పెద్ద ఎత్తున వాళ్ళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వేవ్ ఉండటం, ఇట్లాంటి సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఇవాళ ర్యాలీ అవుతున్నటువంటి పరిస్థితుల్లో కొంత బీఆర్ఎస్ పార్టీ అయినా కేసీఆర్ అయినా పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురొడ్డుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఇట్లాంటి సందర్భాల్లో ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కంచుకోట. అక్కడే ఆ జిల్లాలోనే కలెక్టర్గా పనిచేసి అనుభవం ఉన్నటువంటి అధికారి, ఐఏఎస్ కలెక్టర్గా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డిని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దించింది. ఇట్లాంటి సందర్భాల్లో కొంత కంచుకోటలో మరొకసారి గులాబీ జెండా ఎగిరే అవకాశం ఉందా? గెలుపు అవకాశాలు ఎట్లా ఉన్నాయి? అక్కడ స్థానికంగా ఇప్పటికే ప్రజలు ఏ విధంగా ఆయన్ని రిసీవ్ చేసుకుంటారో మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్సీ, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఏంటి సార్, అధికారిగా మీరు పనిచేసినారు అదే జిల్లాలో, ఇవాళ ఎంపీ అభ్యర్థిగా పోతున్నారు, ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆ జిల్లాతో చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఎట్లా మీరు ముందుకు వెళ్తున్నారు? ముందుకు ముందుకు వెళ్ళిపోవడం అయిపోయిందని చెప్తాను. ఒక మాటలో చెప్పాలంటే ముందుకు వెళ్ళిపోయాము. ఆ జిల్లాలో పూర్తిగా పట్టున్న జిల్లా. నాకు 3 అంశాలు అక్కడ ప్రధాన అంశాలు. ఒకటి, బీఆర్ఎస్ పార్టీకి, గౌరవ కేసీఆర్ గారికి, పెద్దలు హరీష్ రావు గారికి సొంత నియోజకవర్గం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలోనే అసెంబ్లీ నియోజకవర్గం సిద్దిపేట, గజ్వెల్ పార్ట్ ఆఫ్ మెదక్ పార్లమెంట్ సీటు. పోరాటం అక్కడి నుంచే వచ్చింది, ఉద్యమం అక్కడి నుంచే ఏర్పడింది. కాబట్టి మెదక్ జిల్లా అనేది, ఉమ్మడి మెదక్ జిల్లా పూర్తిగా కూడా తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. సో క్యాడర్ బలంగా ఉంది, చాలా బలంగా ఉంది క్యాడర్. తర్వాత ఎప్పుడు కూడా పార్లమెంట్ సీటు బీఆర్ఎస్దే, ఎప్పుడు కూడా దాన్ని వేరే వాళ్ళకి పోలేదు. తర్వాత ప్రత్యేకంగా మొన్నటి అసెంబ్లీలో కూడా మాకు అక్కడి నుంచి మెజారిటీ సీట్స్ రావడం జరిగింది. ఈ 2 అంశాలు. 3వ అంశం దగ్గరికి వచ్చేటప్పటికి అభ్యర్థిగా నాకు బాగా పట్టున్న జిల్లా. 11 సంవత్సరాలు నేను ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 3 ప్రస్తుత జిల్లాలు, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో నేను పనిచేయడం అనుభవం ఉంది. సో నేను జనరల్ స్వతహాగా నేను పనిచేసినప్పుడు ప్రజల మనిషిలాగానే పనిచేస్తాను ఎప్పటికి కూడా. కాబట్టి నాకు మంచి కాంట్రాక్ట్స్ ఉన్నాయి. సో ఇవాళ అన్ని ఫ్యాక్టర్స్ ఫేవరబుల్గా అయ్యి, ఒక ఫ్యాక్టర్ ఇంకో ఫ్యాక్టర్ని సపోర్ట్ చేసుకుంటూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో చాలా ముందంజలో ఉంది. కానీ మీరు అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ ఆయువు పట్టు, అట్లాగే క్యాడర్ గట్టిగా ఉన్నటువంటి జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా. కానీ ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి హవా, కాంగ్రెస్ పార్టీ వేవ్ ఉన్నటువంటి సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, క్యాడర్ అంతా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి సందర్భంగా అక్కడ క్యాడర్ డిస్టర్బ్ అవ్వలేదా? నో. ఎవరన్నా ఈ మట్టి అమ్ముకున్న వాళ్ళు, బియ్యం దందా చేసి పోలీస్ కేసులు అయిన వాళ్ళు, భూములన్నీ కూడా భూమి తగాదాలు ఉండి గవర్నమెంట్ భూమి ఆక్యుపై చేసుకొని బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసులు పడ్డోళ్ళు, అట్లాంటి వ్యక్తులందరూ కూడా ఇవాళ ప్రభుత్వం మారింది కదా, అక్కడికి పోతే ఆస్తి కాపాడుకోవడానికో, లబ్ధి పొందడానికో, కాంట్రాక్ట్ వర్క్స్ కొరకో పోయిన నాయకులు తప్పితే కరుడుగట్టిన బీఆర్ఎస్ కార్యకర్త ఎవరు పోలేదు. సో మదన్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు నర్సాపూర్ నియోజకవర్గం. మదన్ రెడ్డి గారి దురదృష్టం ఏంటంటే, పెద్దలు వాళ్ళు నేను చాలా గౌరవిస్తా, వారిని చాలా గౌరవిస్తా. నాకు 2002 నుంచి నేను ఆ జిల్లాలో పనిచేసినప్పటి నుంచి పెద్దలు చాలా మంచి వ్యక్తులు. కేసీఆర్ గారికి కూడా అంటే వారి చుట్టూ చాలా మంచి వ్యక్తులు లేరు. ఒక 5-6 వ్యక్తులు వారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్రతిష్ట పాలు చేశారు. ఇప్పుడు మళ్ళీ పార్టీలో ఇక్కడ ఉంటే లాభం లేదు, వాళ్ళ స్వలాభాల కొరకు వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసారు. ప్రజలు గమనిస్తారు ఇప్పుడు ఎవరు పోతుంది, క్యాడర్ ముఖ్యంగా గమనిస్తుంది. సో ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ 4-5 చుట్టూ ఉండి లబ్ధి పొంది వాళ్ళ మీద కేసులు అయ్యి, పోలీస్ స్టేషన్లో కేసులు పడి, వాటి నుంచి బయటికి రావడానికి పోయిన ప్రయత్నం తప్పితే ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో పోయింది కాదు. పోతే ఎలక్షన్ల ముందే పోదురు కదా. కానీ మీరు అన్నారు 11 ఏళ్ల పాటు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి అక్కడ పార్లమెంట్లోనే నా పనిచేసినటువంటి అనుభవం అంతా అని.
ఇవాళ పార్లమెంట్ పరిధిలో కూడా అదే పార్లమెంట్ నుంచి మీరు ఇవాళ ఎంపీగా బరిలో ఉంటున్నటువంటి పరిస్థితి. అంటే వెంకట్రామరెడ్డికి మెదక్ జిల్లాకి ఏంటి అనుబంధం అంటే ఎందుకు ఆ జిల్లానే పట్టుకున్నాడు వెంకట్రామరెడ్డి అంటే? బేసికల్గా నాకేంటంటే నా సర్వీస్ మొత్తం కూడా నేను ఒక్కసారి ప్రజలకు పరిచయం అయితే మర్చిపోలేకుండా ఉంటుంది. అంటే నేను అంత కలిసిపోతాను జనరల్గా. సో ప్రజల మనిషిలాగానే పనిచేశా. అంటే ప్రభుత్వ ఉద్యోగం నేను ఎన్నడూ కూడా అదేదో 10 to 5 లాగా నాది లిమిటెడ్ అవర్స్ ఆఫ్ టైం అని అట్లా చేయలేదు. ఎందుకంటే ఒక పోటీ పరీక్ష రాసి ఒక సీనియర్ ఉద్యోగంలో మనం ఉన్నప్పుడు ప్రభుత్వం మనకి ఏం ఉద్యోగం ఇచ్చింది, దేని కొరకు ఉద్యోగం ఇచ్చింది? 10 నుంచి 5 గంటల తర్వాత ఉద్యోగం చేయమని చెప్పలే ప్రభుత్వం. ప్రజల నిమిత్తం ప్రజల కొరకు ఉదయం 10 నుంచి 5 వరకు ఆఫీసు సమయం అని చెప్పినారు. ఉన్నతాధికారి జిల్లా కలెక్టర్ గాను జాయింట్ కలెక్టర్ గాను 24 గంటలు మాకు బాధ్యత ఉంటుంది. 10 to 5 అనేది ఉండదు. అది 10 to 5 నార్మల్ వర్కింగ్ అవర్స్. బట్ ఫర్ ఏ సీనియర్ ఆఫీసర్ హూ ఈజ్ హెడింగ్ ద డిస్ట్రిక్ట్, he has to be full timer there, absolutely full timer. He has to be available to everyone ఎనీ టైం. రాత్రి 11ంటికి వచ్చినా 12ంటికి వచ్చినా తెల్లారంగా 4ంటికి వచ్చినా కూడా ఏదైనా ముఖ్య సమస్య ఉంటేనే కలెక్టర్ దగ్గరికి వస్తుంది. ఈ సమయంలో ఇది నాది కాదు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అనే ఆలోచన కలెక్టర్కి కానీ ఉన్నత స్థాయి అధికారి కానీ ఎప్పుడూ ఉండకూడదు. నాలో అంతకన్నా ఉండదు. కాబట్టి ఎప్పటికీ అవైలబుల్ ఉన్నా నేను. సో వాళ్ళందరికీ కూడా ప్రజల కలెక్టరు, ప్రతి ఇంట్లో నా పేరు, ప్రతి నోట్లో నా పదం. సో ఖచ్చితంగా నేను ప్రజల మధ్యలో ఉండి సేవ చేశా. మరి ఆ రోజు నేను ఎంపీ కంటెస్ట్ చేస్తా అని ఏమాత్రం ఊహించలేదు. 2002లో ఈ విధంగా పనిచేశాను, 2021లో కూడా అదే విధంగా పనిచేశాను. ఇవాళ రాజకీయాల్లోకి వచ్చినా కూడా అంతే అందుబాటులో ఉంటున్నారా? 100% ఉండాల్సింది. ఇంకా నా ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు ఇంకా బాధ్యత పెరుగుతుంది. సో మీరు 24 గంటలు అందుబాటులో ఉంటున్నారు కాబట్టి నేను రాత్రి మొన్న ఎప్పుడో మీకు 11:15కో 11:30కో కాల్ చేసినట్టున్నా. సో డిస్టర్బ్ అని ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. అబ్సల్యూట్లీ కాదు. ఎదుటి వ్యక్తి ఎందుకొరకు కాల్ చేస్తాడు? కాల్ చేసే ముందు రాత్రి 10ంటికి చేస్తున్నాను, 11ంటికి చేస్తున్నాను, మరి ఇది వారిని డిస్టర్బ్ చేస్తున్నా అని ఆలోచించి చేస్తారు ఎవరైనా కూడా. బట్ అర్జెన్సీ ఉంటే చేస్తారు. అర్జెన్సీ ఉన్నప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినాక మాట్లాడకుండా ఉంటే ఎట్లా? కానీ మీరు ఒక అధికారిగా ఉండి వాళ్ళ కేసీఆర్కి ఎట్లా దగ్గర అవ్వగలిగారు? ఎందుకంటే కీలకమైనటువంటి బాధ్యతలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీలో మీరు అతి షార్ట్ టైంలోనే మీరు సంపాదించుకున్నటువంటి పరిస్థితి ఎట్లా సాధ్యమైంది అది? అంటే బేసికల్గా నేను అంటే ఇఫ్ ఐ గో బ్యాక్ టు మై క్యారియర్, నేను అందరు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశా. నేను అంటే నా క్యారియర్ మొత్తం మనకు ఐఏఎస్లో ఈ 40 సంవత్సరాల 50 సంవత్సరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఇప్పుడున్న దాంట్లో చూస్తే ఇద్దరే ఐఏఎస్ ఆఫీసర్లు అన్ని ప్రభుత్వాలు అందరు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసారు. ఒకరు స్వర్గీయులు, ఇప్పుడు వారి పెద్దలు, చాలా సీనియర్ ఆఫీసరు ఎస్వి ప్రసాద్ గారు. వారు అందరు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన అనుభవం వారికి ఉంది. మళ్ళీ నేనే వెంకట్రామరెడ్డిని. సో మా ఇద్దరికే ఆ అరుదైన అవకాశం దక్కింది. సో దానిలో కారణం ఏంటంటే ఏ పని చేసినా కూడా పూర్తిగా డెడికేటెడ్గా ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వ పని ఏదైతే నిర్ణయం తీసుకుందో ప్రజల దగ్గరికి దాన్ని చేర్చడమే మా బాధ్యత. అందులో సంశయం ఉండకూడదు, ఆలోచన ఉండకూడదు, జాప్యం ఉండకూడదు. ఇవి క్యారెక్టర్స్ మా అమ్మను ముందుకు తీసుకెళ్ళాయి. నన్ను ప్రత్యేకంగా నేను ఐ బిలీవ్ ఇన్ దెమ్, దట్ ఈస్ మై సక్సెస్. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి అంటే పథకాలు మంచిగున్నా ప్రజలకు రీచ్ అవడంలో ఏమైనా లోపాలు జరిగినాయి అనుకోవచ్చా? లేదు, పథకాలు రీచ్ అసలు ఆ అండర్స్టాండింగ్కి నేను ఒప్పుకోను. ఐ డోంట్ బిలీవ్ దట్. బేసికల్లీ ఏంటంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా చేశాయి. ఇవాళ అభివృద్ధి, సంక్షేమం భారతదేశం మొత్తంలో కూడా ఏ నూతన రాష్ట్రం కానీ ఎప్పుడో ఏర్పడిన రాష్ట్రాల్లో కానీ తెలంగాణలాగా జరిగిందని ఎక్కడన్నా ఒక దగ్గర మీరు చెప్పండి, నేను దానికి సమాధానం చెప్తా. ఫస్ట్ పాయింట్. సెకండ్, 10 సంవత్సరాలు చేసిన తర్వాత లోకల్ క్యాడర్ మీదనో కానివ్వండి, లోకల్ లీడర్షిప్ మీదనో కానివ్వండి, ప్రజలకు జనరల్గా కొంత అభిప్రాయం ఏర్పడుతుంది. కొంతమంది మీద పాజిటివ్ అభిప్రాయం ఏర్పడుతుంది, కొంతమంది మీద నెగటివ్ అభిప్రాయం ఏర్పడుతుంది. నెగటివ్ అభిప్రాయం ఏర్పడ్డ వాళ్ళు బాగా పనిచేయలేదనో, పాజిటివ్ అభిప్రాయం ఏర్పడ్డ వాళ్ళు బాగా పనిచేశారనో కాదు. ప్రభుత్వం
అన్ని కాన్స్టిట్యున్సీ లోపల కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమం అభివృద్ధి రెండు చేసింది. ప్రవర్తన ప్రజలకు నచ్చదు. తెలంగాణ ప్రజలు ఏంటంటే చాలా సున్నితమైన ప్రజలు. ఇక్కడ ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతారు. 2 రోజులు అన్నం తినకుండా ఉంటారు, కానీ చిన్న అవమానాన్ని అంటే చిన్న ఇన్కన్వీనియన్స్ని భరించారు వాళ్ళు. చెడుని ఒప్పుకోరు వాళ్ళు. సో అదే ఇవాళ కేసీఆర్ కొంప ముంచి కేసీఆర్ కాదు, దొరాని తప్పదు. ప్రజల్లోకి వెళ్ళింది. ఇవాళ చూడండి బస్ యాత్ర, ఇవాళ చూడండి రాష్ట్రం మొత్తం కేసీఆర్ దిక్కు చూస్తుంది. అది కాదు ఇష్యూ. అక్కడ స్థానిక నాయకత్వంలో కొన్ని చోట్ల జరిగింది, అన్ని చోట్ల కాదు. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. సో ఇప్పుడు మరొకసారి బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వస్తున్నటువంటి కేసీఆర్ గారిని ప్రజలు నమ్మే పరిస్థితి ఉందంటారా? నమ్ముతున్నారు, బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. పబ్లిక్ ఒపీనియన్ బాగా మౌల్డ్ అవుతుంది. ఇదంతా అయిందనే కదా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసి 2 రోజులు మళ్ళీ క్యాంపెయిన్ చేయొద్దని చెప్పి బీజేపీ కాంగ్రెస్కు మూకే చేసిన పని. కేసీఆర్ గారి యాత్ర ఆపడంలో కూడా కాంగ్రెస్ బీజేపీ రెండు 100%. ఇవాళ మళ్ళీ పార్లమెంట్ సీట్లు అధికంగా రాబోతున్నాయి బీఆర్ఎస్కి. కేసీఆర్ గారు 2 రోజులు అంటే అట్లీస్ట్ 3 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు కవర్ చేస్తారు, 4 చేస్తారు. ఆ 4 ఇట్లలో మాకు ఇన్ఫ్లుయెన్స్ దెబ్బతింటుంది అని చెప్పి కంప్లైంట్ చేసి మరీ ఆపించారు. కాంగ్రెస్ కంప్లైంట్ చేసింది, బీజేపీకి సంబంధించిన ఎన్నికల కమిషన్ ఆ విధంగా ఇద్దరు కలిసి ఎవరు కంప్లైంట్ చేస్తారు, ఎవరు డిసిషన్ తీసుకుందామని కుమ్ముక్కే చేసిన పని. కానీ మీరు ఎందుకు సార్ ఈ స్టాండ్ తీసుకున్నారు? బీఆర్ఎస్ పార్టీ మేజర్ లైన్ కాంగ్రెస్ బీజేపీ 2 బద్ధ శత్రువులు, నార్త్ పోల్ సౌత్ పోల్ లాగా. అవి 2 కలిసి ఉన్నాయని మీరు ఎట్లా శత్రువు ఒక నానుడు ఉంది కదా, శత్రువు స్నేహితుడు అని చెప్పి. కానీ ప్రజలు నమ్ముతున్నారు ఆ ఈక్వేషన్ ని. చూస్తా ఉన్నారు, ఇంకా నమ్మడం ఏంటి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే అంటే నమ్మారు. మీరు ఇవాళ చూడండి ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అభ్యర్థులు ఎవరండి? ఎక్కడి నుంచి తీసుకున్నారు? మరి బీఆర్ఎస్ పార్టీ మంచిగా పనిచేయలేదు, బీఆర్ఎస్ పార్టీ ఖరాబ్ చేసిందని క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు. మరి అభ్యర్థులు ఎందుకు తీసుకున్నారు? పార్లమెంట్లో అభ్యర్థులు దొరకలేదు వాళ్ళకు. అదే సమాధానం వాళ్ళకు. వాళ్ళిద్దరు కుమ్ముక్కై బీఆర్ఎస్ని మళ్ళీ పార్లమెంట్లో ఓడగొట్టాలనే ఆలోచనతో ఇద్దరు ఏకమై ఎక్కువ సీట్లు సంపాదించుకుందాం, మళ్ళీ బీఆర్ఎస్కి స్థానం ఇవ్వద్దనే ఆలోచనతో వాళ్ళు ప్లాన్ చేశారు. కానీ ప్రజలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి మా నాయకులు ఎవరైతే పోయినరో, ఇక్కడ పదవులన్నీ ఉండిపోయినరో, ఇవాళ ప్రజలు కేసీఆర్ మీద ప్రేమతో బీఆర్ఎస్ పార్టీకి జరిగిన అన్యాయాన్ని గుర్తించుకొని ఇవాళ మా దగ్గర నుంచి పోయిన వాళ్ళని చిత్తుగా ఓడిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అది ఆ పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో ఏది లాభం ఉంటే అది మాట్లాడతారు. ఇప్పుడు గ్యారంటీలు ఇచ్చారు, అమలు కానీ గ్యారంటీలు ఇచ్చారు. వారికి కావాల్సింది ప్రభుత్వము పవర్లోకి రావడం. కేసీఆర్ గారు అట్లా కాదు కదా. కేసీఆర్ గారు నిబద్ధత గల మనిషి, ఏదైతే చెప్తామో అదే ఇవ్వాలనే ఆలోచన వ్యక్తి, ప్రజలను తప్పు పెట్టద్దు, మాట ఇస్తే తప్పొద్దు అనే వ్యక్తి. కాబట్టి కేసీఆర్ గారు కూడా అమలు కానీ హామీలు ఏమి ఇవ్వలే కదా. ఏవైతే చేస్తాడో అవే చెప్పాడో అవి చేశాడు కూడా. 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ చెప్పింది, అందులో ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయినాయి కదా 5 అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరోపణ. ఏది ఇంప్లిమెంట్ అని చెప్పండి మీరు. ఉచిత బస్సు అయినా, 500 రూపాయల సిలిండర్ అయినా, ఎంతమందికి పవర్ అయినా, ఎంతమందికి అయింది? ఉచిత బస్సు ఏమైంది? ఎన్ని బస్సులు పెంచారు? ఉచిత బస్సు సౌకర్యం అనేది నార్మల్గా మీరేం చేస్తారు? మీ కుటుంబంలో మీ కారు ఉంటుంది, మీ ఫ్యామిలీ కారు ఉంటుంది. మీ ఫ్యామిలీకి కారు అవసరాల కొరకు కొన్ని సంవత్సరాల నుంచి వాడుకుంటున్నారు, మీ కారు మీరు వాడుకుంటున్నారు. కానీ మీరు నిర్ణయం తీసుకున్నారు ఒకటి, మీరు ఆ కాలనీలో ఉన్న పేద విద్యార్థులను, లేకుంటే కొంతమంది మహిళలు ఆఫీసులకు పోతుంటేనో ఉచితంగా వాళ్ళని ఆఫీసులలో దింపడానికో ఏదో ఒక నిర్ణయం తీసుకున్నారు. మీరు ఏం చేస్తారు? 3వ బస్సు పెడతారు, 3వ కారు పెడతారు. ఆ కారులో మీ పని చేస్తారు, మీ ప్రామిస్ని, మీ వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేస్తారు. మీరు ఇప్పుడు ఏం చేస్తారు? బస్సుల సంఖ్య పెంచలేదు, మహిళలకు ప్రత్యేక బస్సులను పెట్టిండ్రు. దీనివల్ల ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచలేదు, ప్రజల సౌకర్యాన్ని ఇవాళ కొన్ని ప్లేసెస్ సర్వీసెస్ రద్దు చేసిండ్రు. హైర్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఈ మహిళలు ఎక్కడం వల్ల ఆ వెహికల్ కొంత డ్యామేజెస్ కావడం వల్ల
మెయింటెనెన్స్ ఖర్చులు ఎక్కువైపోయి ఇవాళ మొత్తం ఆర్టీసీ దివాలా తీసి ఖరాబ్ అయిపోయి దివాలా కోరుతనంలో మూతపడే స్టేజ్కి ఆర్టీసీ వచ్చింది. సో అది ఆర్టీసీ లాస్లో నడుపుకుంటూ ఇవాళ చేసింది. మహిళలకు ఉచిత బస్సు మంచిదే, బట్ ఎంతమందికి అన్యాయం జరుగుతూ ఉంది. స్కూల్ విద్యార్థులకు బస్సులు దొరకట్లేదు, పురుషులకు కావాలంటే దొరకట్లేదు. ఇవాళ బస్సులో 50 మంది పోయే బదులు 100 మంది పోతూ ఉన్నారు. మహిళలు కొట్టుకుంటున్నారు. ఏంటి దుస్థితి? ఉచిత సర్వీస్ ఇచ్చినప్పుడు అదనంగా బస్ సర్వీసులు పెట్టి వారి కొరకు ప్రత్యేకంగా ఇచ్చినప్పుడు అంతకు ముందున్న వ్యవస్థను నడుపుకుంటూ అదనంగా కొంతమందికి వెసులుబాటు కలిగించినప్పుడు అదనపు సౌకర్యం కలిగిస్తేనే ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ అయినట్టు లెక్క. ఇందాక మీకు చెప్పినట్టుగా మీరు ఇంకొక మీ విద్యార్థులకు కానివ్వండి, మీ వీధి మహిళలకు కానివ్వండి, మీరు ఒక ట్రాన్స్పోర్ట్ ఇస్తా అంటే మీరు ఏం చేస్తారు? మీ ఫ్యామిలీ కార్ వాడరు. మీ కారు మీకు ఉండాలి, మీ ఫ్యామిలీ కారు ఉండాలి. అదనంగా ఇంకొక కారు ఐదు తీసుకొని వాళ్ళకు వాడతారు. ఆర్టీసీ అట్లా చేయట్లే కదా, మసిపూసి మారేడుకాయ చేయడం అంటాం కదా, అది జరుగుతుంది. సో ఇవాళ అధికారిక మీరు ఉమ్మడి మెదక్లో ప్రజాసేవలో మీరు ఎప్పటి నుంచో అంకితమై ఉన్నారు, ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. ఏంటి మెదక్ పార్లమెంట్కైనా, ఆ నియోజకవర్గానికైనా, ఆ జిల్లాకైనా మీ విజన్ ఏం కనిపిస్తుంది? మెదక్ మీ విజన్ ఏంటి? మెదక్కి విజన్ ఒకటే. సిద్దిపేట కలెక్టర్గా ఉన్నప్పుడు సిద్దిపేట జిల్లాను దేశంలోనే అగ్రగామి జిల్లాలో ఉంచే అదృష్టం, అవకాశం నాకు కలిగింది. నిరంతరం శ్రమించాం. దేశంలో ఎక్కడ ఏ ఇన్నోవేషన్ వచ్చినా మా దగ్గర వచ్చింది. మా దగ్గర జరిగిన ప్రయత్నాలన్నీ కూడా పక్క రాష్ట్రాలలో, పక్క జిల్లాలలో చేశాం. ఇప్పుడు కూడా మేము అదే విధంగా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా అదేవిధంగా పార్లమెంట్లో కూడా అదే విధంగా చేస్తాం. తప్పకుండా నాకున్న పరిపాలన అనుభవం కానివ్వండి, విషయ పరిజ్ఞానం కానివ్వండి, సబ్జెక్ట్ కానివ్వండి, కలెక్టర్గా ఉన్న నాలెడ్జ్ కానివ్వండి, డెఫినెట్గా ప్రజలకు అందుబాటులో వస్తుంది. పరిశ్రమలు తేవాలి, నేషనల్ ఇన్స్టిట్యూట్స్ తేవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తేవాలి, రాజీవ్ రహదారిని వైడెన్ చేయాలి. చాలా యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. అది 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 అప్పుడు 20 ఏళ్ళ కింద 25 ఏళ్ళ కింద చేసి దాన్ని ప్రస్తుత అవసరాలకు వాడడం అనేది కష్టం. అసలు వెంకట్రామరెడ్డికే ఎందుకు ఓటేయాలి? ఎందుకంటే ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వేవ్ బలంగా తెలంగాణలో ఉంది. ఓవైపు బీజేపీ మోడీ చరిష్మా, జై శ్రీరామ్ నినాదం పెద్ద ఎత్తున వాళ్ళ ప్రజలకు తీసుకెళ్తున్నారు. ఇట్లాంటి సందర్భాల్లో వెంకట్రామరెడ్డికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఎందుకు ఓటేయాలి? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి వెంకటరామరెడ్డికి ఓటేయాలంటే రెండు. ఒకటి, పార్టీ కార్యక్రమాలు మేము ఏదైతే చెప్పామో అదే చేశాము. కాంగ్రెస్ ఏదైతే నమ్మించి యూట్యూబ్ ఛానల్స్ పెట్టి మోసం చేసి ప్రజలను మైండ్ గేమ్ ఆడి అబద్ధాలు ఆడి వచ్చిందో ప్రజలు రియలైజ్ అయ్యారు. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ కోటేయాలంటున్నారు. బీజేపీ నుంచి మతతత్వ రాజకీయాలు మీకు తెలుసు ఏం చేస్తున్నారు. అక్కడ క్యాండిడేట్ ఏమని చెప్తున్నాడు, నా పేరు చెప్తే ఓట్లు రావు, ఓన్లీ బీజేపీ సింబల్ మీద నేను గెలుస్తా, నా పేరు చెప్పకండి అని చెప్పి వాళ్ళ క్యాంపెయిన్లో ఉన్న పిల్లలకే చెప్తా ఉన్నారు. సో వారి ఆలోచన ఏంటంటే వాళ్ళు మొన్ననే దుబ్బాకలో ఘోర పరాజయం చెందారు. 54,000 ఓటుతో ఓడిపోయిన వ్యక్తి మళ్ళీ అసెంబ్లీలో, మళ్ళీ పార్లమెంట్లో ఏ విధంగా అడుగు పెడతాడు, ఇక్కడ ఎవరు ఓటేస్తారు? సో అట్లా వాళ్ళకి ఈ కారణాల వల్ల నాకు గెలుపుతుంది కంపల్సరీ. అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ఫెయిల్ అయింది కాబట్టి ఇంకా వాళ్ళకి ఎక్కువ నమ్మకం కుదిరింది. అది కేసీఆర్ గారి జిల్లా, హరీష్ రావు గారు నేపథ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా కాబట్టి ప్రజలు క్యాడర్ బలంగా ఉంది కాబట్టి గెలుపుతుంది. సో సిద్దిపేట, గజ్వేల్ ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలతోటి వాళ్ళ వెంకట్రామరెడ్డి గెలుపుకు ఈజీ అవకాశం ఉంది. దుబ్బాక కూడా, దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట 3 నియోజకవర్గాలలోనే మాకు మోర్ దెన్ 1 lakh ప్లస్ 1 lakh మెజార్టీ వస్తుంది. సో మిమ్మలను ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి క్యాడర్ అయినా, లీడర్ అయినా ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? నేను క్యాడర్కి ఒకటే చెప్పా, నేను చెప్పింది ఒకటే. నేను అధికారిగా నన్ను చూశారు. కలెక్టర్ ఆఫీసులో కూర్చున్నప్పుడు నేను కలెక్టర్ కుర్చీలో కూర్చున్నా, మీరు ప్రజాప్రతినిధిగా క్యాడర్గా నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు సార్ అని అనకూడదు, నన్ను అయితే అన్న అనాలి. నా వయసులో నాకన్నా తక్కువ ఉన్న వయసు వాళ్ళు అయితే అన్న అనాలి. నాకన్నా పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా సీనియర్స్ ఉంటే నన్ను తమ్ముడు అనాలి. నేను కూడా వాళ్ళని అన్న అంటాను, ఇక్కడ తమ్ముడు అంటాను. సో అన్న తమ్ముళ్ళు అనే వర్డ్ పార్టీలో ప్రేమకు దగ్గర తీయడంలో తోడ్పడతాయి. సో నేను పార్టీలో కొత్త అయినా ఆఫీసర్గా వాళ్ళు ఎంబడే పనిచేశాను. నేను అన్ని పార్టీలతో పనిచేశాను. ఇదే ఉమ్మడి మెదక్ జిల్లాలో
కాంగ్రెస్ ఉన్నప్పుడు పనిచేశా, టీడీపీ ఉన్నప్పుడు పనిచేశా, బీఆర్ఎస్ ఉన్నప్పుడు పనిచేశా. సో నాకు అన్ని పరిచయాలు బాగున్నాయి. కాబట్టి పార్టీ క్యాడర్ అంతా కూడా ఇవాళ వెంకటరామన్న అంటున్నారు తప్పితే వెంకటరామరెడ్డి సార్ అని అనట్లేదు, నేను కూడా అననీయట్లేదు. కానీ మీరు ఎక్కడున్నా కాంట్రవర్సీలకి కొంత కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు ఎందుకు? కాంట్రవర్సీ కాదు, బేసికల్గా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, పని చేసే వ్యక్తి మీదనే విమర్శలు వస్తాయి. పండ్లున్న చెట్టుకే రాళ్ళు వస్తాయి, రాళ్ళు వస్తారు. పండ్లు లేని చెట్టు దగ్గరికి రాళ్ళు వేస్తారా? ఎందుకు వేస్తారు చెప్పండి. సో పనులు చేసినప్పుడు పనితీరును బట్టి కొంత విమర్శ వస్తుంది. సో నాకు నా ప్రత్యర్థికి ఏంటంటే ఆయనకు సొంతంగా గెలవడానికి తెలిసిపోయింది, ఎదుటి వ్యక్తిని విమర్శించాలి. నన్ను ఏ విధంగా నన్ను విమర్శించగలుగుతాడు? నా జీవితమే ఒక తెల్ల కాగితం, నేను వైట్ అండ్ బ్లాక్లో ఉన్నాను క్లియర్గా, ప్రజలందరికీ తెలుసు. నేను ఇప్పుడు ఆ ప్రత్యర్థి ఏందనేది ప్రజలందరికీ తెలుసు. పటాన్చెరులో అప్పుడెప్పుడో వెనకట ఉన్నప్పుడు ఏం చేశాడు, సిద్దిపేటలో అప్పుడు వెనకప్పుడు ఏం చేశాడు, మొన్న ఇక్కడ దుబ్బాకలో ఏం చేశాడని తెలుసు. సో అతనికి తెలుసు ఓడిపోతున్నామని. కాబట్టి అసత్య ప్రచారాలు చేసి అందులో మైలేజ్ తీసుకోవాలని. సో ఇవన్నీ అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మరు. కానీ మీ మీద పెద్ద ఎత్తున మీరేమో వైట్ పేపర్ అంటున్నారు, కానీ మీ మీద పెద్ద ఎత్తున ఆరోపణ ఏంటంటే గత ప్రభుత్వంలో కానీ అంతకు ముందు పనిచేసినటువంటి ప్రభుత్వంలో కానీ పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు మీ మీద ఉన్నాయి. పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ కుంభకోణాలు, భూములు కొట్టేసిన అనేక ఆరోపణలు. దానికి మీరేం చెప్తారు? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వార్తలు చూశారు, మీరు పేపర్లలో కూడా చూశారు. అన్ని కంపెనీలు కానీ, రియల్ ఎస్టేట్ సంస్థలు కానివ్వండి, బిజినెస్ హౌసెస్లో కానివ్వండి, ఏదో అయిపోయింది, పాత ప్రభుత్వం ఏదో చేసిందని చెప్పి చూశారు. మా దగ్గర మా ఫ్యామిలీ కంపెనీ ఏదైతుందో ఒక్కరోజు కూడా ఒక్క ఇష్యూ కూడా బయటికి రాలేని పరిస్థితి. స్వతహాగా మేమిద్దరం ఐఏఎస్ ఆఫీసర్లం ఇంట్లో, మా బ్రదర్ కూడా ఐఏఎస్ ఆఫీసర్. మేము ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, థర్డ్ జనరేషన్. మేము అంటే యాక్టివ్గా ఉన్న, లోకల్గా పలుకుబడి కానివ్వండి, అన్ని విధాల ప్రజలకు అందుబాటులో ఉండి సేవా కార్యక్రమం ఉన్న మేము తప్పెందుకు చేస్తాం? ఇవాళ రాజకీయాలు ఇవాళ ఉంటాయి పోతాయి, ప్రభుత్వాలు మారుతుంటాయి. ఏదైతే వ్యవస్థ ఉందో, బిజినెస్ ఉందో, అది 100 సంవత్సరాలకు ఉండాల్సిన బిజినెస్, పైగా ఉండాల్సిన బిజినెస్. ఇవాళ పార్టీ అది ప్రభుత్వం ఉన్నా లేకున్నా బిజినెస్ నడుస్తుంది. 30 ఏళ్ళ నుంచి బిజినెస్ నడుస్తూ ఉంది. నేను ఉద్యోగం రాకముందు నుంచి బిజినెస్ ఉంది. రాజ్ పుష్ప ఇవాళది కాదు, ముందు నుంచి ఉంది. 33 ఏళ్ళ నుంచి ఉంది. కానీ ఎందుకు మరి ఈ టైం స్పాన్ లోనే మీ మీద ఆరోపణలు? అంటే రాజ్ పుష్ప ఎవరికో బినామీ అని ఇట్లాంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? రాజకీయ లబ్ధి కొరకు ఆరోపణలు చేసే వ్యక్తులు చేసే కుట్ర ఇది. కానీ మీకు హరీష్ రావు గారికి ఏంటి సార్ అంత సన్నిహిత సంబంధం? కలెక్టరు ఒక మంత్రి గారికి పరిచయం ఉంటుంది, పార్టీలో చేరినాక సన్నిహితం రాకుంటే ఏమొస్తుంది? కానీ ఆయన కోసం కూడా మీరు భూములను పెద్ద ఎత్తున ఆయన ఫామ్ హౌస్ కోసం అనే ఆరోపణలు కూడా ఈ మధ్య కాలంలో తెర మీదకి వస్తుంది. వాస్తవమేనా ఇది? తప్పు చెప్తున్నా కదా. మాకు ఒక అభ్యర్థి ఉన్నాడు, ఇప్పుడు ప్రధాన పార్టీలలో ఒక అభ్యర్థి ఉన్నాడు. అతన్ని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవ్వరు నమ్మరు. అతని నేపథ్యమే బ్లాక్మెయిల్, అతని నేపథ్యమే తప్పుడు ప్రచారం. సో అతన్ని ఎవరన్నా నమ్ముతారంటే నిన్న మొన్న పుట్టిన పసిబిడ్డ, ప్రపంచాన్ని ఏం తెలియని పసిబిడ్డ ముఖం చూసి ఏమైనా నవ్వుతే నవ్వాలి తప్పితే కొద్దిగా తెలిసిన వ్యక్తి కూడా వారు ఏంటి అంటే ఒక 100 విషయాలు వారి గురించి చెప్పగలుగుతారు. వారి జీవితమే అట్లాంటిది. దాని గురించి ఎక్కువ కామెంట్ చేసి టైం వేస్ట్ చేసుకోవడం. అదేమో బ్లాక్మెయిల్ చరిత్ర. బ్లాక్మెయిల్, మోసగాడు అనేది అందరికీ తెలుసు. మరి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇవాళ మీరు ఎవరైనా అడగండి. సో ఇప్పుడు కేసీఆర్ గారు బస్ యాత్ర కూడా మీ జిల్లాకు కూడా దాదాపు ఇంకొక వారం రోజులు ఎంట్రీ కాబోతుంది అనుకుంటే, ఎంట్రీ ఇచ్చిన తర్వాత రాజకీయాలు ఎట్లా మారే అవకాశాలు ఉంటాయి? చాలా మాట. ఇప్పుడు కేసీఆర్ గారిది సొంత జిల్లా, అది మెదక్ జిల్లా. మెదక్ నియోజకవర్గంలో వాళ్ళు ఉంటున్నారు. గజ్వేల్ స్థానిక వాళ్ళ శాసనం అలా అందరికీ తెలుసు. బస్ యాత్ర మాకు జనరల్ మూడ్ పర్సెప్షన్ చేంజ్ బాగా చేసింది. ప్రజలు బీఆర్ఎస్ని ఎందుకు కోల్పోయామని ప్రశ్నించుకుంటున్నారు. అవకాశం వచ్చింది కదా, కాంగ్రెస్కి బుద్ధి చెప్పాలని మాకు ఓటేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలో మాకు ఘన విజయం మేము సాధిస్తూ ఉన్నాం. సో కేసీఆర్ గారి బస్ యాత్ర ఎట్లాగో అందరికీ ఉపయోగపడుతుంది. సో మీకు ఫేవర్గా ఉన్నటువంటి గ్రౌండ్ మెదక్లో ఒకే ఒక్క మీ మీద ప్రధానంగా అందరూ చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులు పెద్ద ఎత్తున ఆ రైతులకి వాళ్ళ గోస వెంకటరామరెడ్డి తీసుకున్నాడు అనేది ఒక ఆరోపణ ఉంది. అది ప్రత్యర్థి చేసే సోషల్ మీడియా ప్రచారం. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లో
14,900 ఓట్లు ముంపు గ్రామాలలో పోలయ్యాయి. 7,500కు పైన 50% ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. 50%, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ ఓట్ షేర్. బీజేపీకి వచ్చింది 25%, కాంగ్రెస్కి వచ్చింది 14%. సో వాళ్ళు సోషల్ మీడియాలో స్పేస్ ఆక్యుపై చేసుకోవడము, వెంకట్రామరెడ్డి గెలుపును ఏ విధంగా ఆపాలి అనే దుర్బుద్ధి తప్పితే వాళ్ళకి ఇంకో ఆలోచన లేదు. ఈరోజు నేను చెప్తా ఉన్నా మీ ఇంటర్వ్యూలో, మొన్న గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి 14 ముంపు గ్రామాలలో ప్రతి ముంపు గ్రామంలో మెజార్టీ వచ్చింది. ఈసారి వెంకట్రామరెడ్డికి పార్లమెంట్ అభ్యర్థిగా కూడా ఈ 2 ముంపు కాలనీలలో కూడా ఖచ్చితంగా 14 గ్రామాలలో ముంపు గ్రామాలలో మెజార్టీ వస్తుంది. కానీ ఆర్ఎన్ఆర్ కాలనీలో కూడా మీకు ఆల్రెడీ ఇప్పటికే తీర్మానాలు చేసి ఇచ్చినట్టు కదా, మీకు సపోర్ట్ చేస్తాను వాస్తవం అనేది చేసిండ్రు. బేసిక్గా నాకు సోషల్ మీడియాకి రావడము, తప్పుడు ప్రచారాలు చేయడము, లేకుంటే చేసిన పనిని గొప్పగా చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. సో నా స్టైల్ అది. సో దాన్ని ప్రజలు విశ్వసిస్తారు. అల్టిమేట్లీ యూ హ్యావ్ టు బీ విత్ ద పీపుల్. సో సోషల్ మీడియా ఆల్రెడీ మోసగాడు అనేది ఇప్పుడు పెద్ద బ్రాండ్ నేమ్ కదా వారికి బ్రాండ్ నేమ్ ఏంటి? ట్యాగు. గజ్వేల్ దుబ్బాక ప్రజలను మోసం చేసిండు, చిత్తుగా ఓడిపోయిండు, వారికి బ్రాండ్ నేమ్ అదిగా. సో ఆ బ్రాండ్ నేమ్లో వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ప్రజలు. సో ఇక్కడ మెదక్ జిల్లా అంటేనే మెతుకు సీమ, కొంత రైతాంగం ఎక్కువ క్రాప్స్ మీద ఆధారపడినటువంటి జిల్లా. మీకు బాగా జిల్లా మీద ఆయువు పట్టు ఉంటుంది, పెద్ద ఎత్తున మీ జిల్లాకు మొత్తం ఎప్పటి నుంచో సుపరిచితులు. కానీ అట్లాంటి రైతులకి మీరిచ్చే ఒక ఏంటి హామీ? ఎన్నికల రైతులకు ఒకటే హామీ, మోసపూరిత హామీలు ఇచ్చి, బాండ్ పేపర్లు ఇచ్చి ఏదైతే రైతులను మోసం చేసినారో వాటిని నమ్మకండి, తక్షణమే బుద్ధి చెప్పండి. బుద్ధి చెప్పాలి అంటే ఓటే ఆయుధం. ఈసారి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేసి హస్తం గుర్తుకు కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి అనేది నేను కానీ సూచిస్తున్నాను. ఏదైతే రుణమాఫీ గురించి పెద్ద ఎత్తున రాజకీయం జరుగుతూ ఉంది వాళ్ళ రైతులకు సంబంధించి, అది మీ పార్లమెంట్ జిల్లా నుంచే ఒట్లు స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతా అని చెప్తున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? చెప్పాం కదా, మా హరీష్ రావు గారు చెప్పారు కదా, 6 గ్యారెంటీలు చేస్తా అన్నాడు, రుణమాఫీ చేస్తా అన్నాడు. ఈ 6 గ్యారెంటీలు చేయమనండి, రుణమాఫీ చేయమనండి, ఛాలెంజ్ రెడీ ఉంటాం కదా. ఇవాళ మెదక్లో మీరు వెళ్తుంటే ప్రజలు మీకు ఎట్లా రెస్పాన్స్ ఇస్తున్నారు? చాలా రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు. మీరు కూడా తెలుసుకుంటే తెలుస్తుంది. ప్రజలు నాకు సుపరిచితులు వాళ్ళంతా. సో భారీ మెజారిటీ, ఊహించని మెజారిటీతో గెలవబోతున్నాం. సో ఇప్పుడు మొత్తం స్టేట్ వైడ్గా ఉన్నటువంటి లీడర్స్ అందరూ ఎందుకు పార్టీని విడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇవాళ అంటే ఏం చెప్తారు? సో బేసికల్గా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పెద్ద పార్టీ, అది కుటుంబం చాలా పెద్దగా అయిపోయింది. సో అందులో వ్యవస్థలో మనం ఒక వ్యవస్థను తీసుకోబోతున్నప్పుడు కొన్నిసార్లు మనుషులు కొన్ని సంవత్సరాలకు మారిపోతారు. జాయిన్ అయినప్పుడు ఒక లబ్ధి కొరకు జాయిన్ అయి ఉంటారు, ఆ లబ్ధి ప్రాప్తించింది, మళ్ళీ ఉంటే లాభం లేదు, మళ్ళీ ఆ లబ్ధి కంటిన్యూ కావాలి, ఇంకో పార్టీకి వెళ్ళాలి. సో అది వాళ్ళ 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 జీవిత నేపథ్యమే అంతా. ఓటర్లు పోలేదు, క్యాడర్ పోలేదు, కాబట్టి వాళ్ళకు తగిన బుద్ధి చెప్తారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం సార్ పార్లమెంట్లో? డెఫినెట్గా బీజేపీ కాంగ్రెస్ కన్నా మాకు ఎక్కువ వస్తాయి. కానీ ఇక్కడ ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ కనిపిస్తుంది. బీజేపీకి దగ్గరగా బీఆర్ఎస్ పార్టీ లేదు అని మీరే చెప్తున్నారు, దగ్గర కాదు అని. ఎవరు చెప్పట్లేదు. అంటే ఒకటి కాదని చెప్తున్నారు కదా, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి కాదని చెప్తున్నారు కదా. అంటే రెండు జాతీయ అలయన్స్, ఏదైతే ఇండియా కూటమైనా లేదంటే ఎన్డీఏ తోటైనా కూడా ఇద్దరితోటి సంబంధం లేదు, ఇండివిజువల్గా మీరు ఒక లైన్ తీసుకున్నారు. ఇప్పుడు కేంద్రంలో మేమే చక్రం తిప్పుతామని వచ్చినప్పుడు చూద్దాం అని కేసీఆర్ గారు చెప్తున్నారు. నామా నాగేశ్వరరావు ఏకంగా కేంద్ర మంత్రి అని చెప్తున్నారు. తప్పకుండా కదా, తప్పకుండా చూస్తారు. అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది అనేది క్వశ్చన్. 100% కదా. ఇప్పుడు ఏదైతే ఈ రాజకీయం, ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ దేశ రాజకీయాలలోనే మార్పు తేబోతుంది. అది బీఆర్ఎస్ తో స్వీకారమా? అన్ని రాష్ట్రాల్లో అట్లే ఉంది, తెలంగాణలో ప్రస్ఫుటంగా ఉంది. సో మీరు ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సర్వే రిపోర్ట్స్ అన్ని చూస్తుంటే మెదక్ కొంత బీఆర్ఎస్ కి ఫేవర్ గా ఉందనే ఒక చర్చ భారీ మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను, గతంలో కన్నా ఎక్కువ మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. కానీ ఇప్పుడు మాకు మొన్న పార్లమెంట్ మొన్న అసెంబ్లీలో మాకు 2,40,000 మెజారిటీ వచ్చింది. సో ఈసారి కూడా మాకు అది నిలుపుకుంటామన్నాం. సో స్టేట్ లో కాంగ్రెస్ వేవ్ తట్టుకొని ఇవాళ మరొకసారి గులాబీ జెండా ఎగురుతుందని నమ్మకం, కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. డెఫినెట్లీ అసలు నమ్మకం ఆల్రెడీ ఉంది మాకు, డౌట్ లేదు. ఆ దిశగా కష్టపడుతున్నారు.
100% కష్టపడుతున్నాం, శ్రమిస్తున్నాం, ఛాన్స్ తీసుకోవట్లేదు. వి విల్ వర్క్ హార్డ్ అండ్ వి విల్ విన్. సో ఇప్పుడు చివరిగా మీ గెలుపు నల్లేరు మీద నడక, లేదంటే కనుక మరింత కష్టపడాల్సినటువంటి అవసరం ఉందా? ఎలక్షన్లో ఉన్నప్పుడు లాస్ట్ మినిట్ వరకు మనం గెలుస్తాము అని విశ్వాసం ఉంటే కూడా కష్టపడాల్సిన బాధ్యత ప్రతి క్యాండిడేట్ మీద ఉంటుంది. క్యాడర్కి మేము బలం ఇవ్వాలి, క్యాడర్కి మేము మార్గదర్శనం కావాలి. గెలుస్తున్నాం కదా అని చెప్పి క్యాడర్ అలసత్వం పెట్టద్దు. కాబట్టి మేము నిరంతరం కృషి చేసేవాళ్ళం. మేము పార్టీ మెయిన్ క్యాడర్ మాది. సో మేము ఎప్పుడు కృషి వాళ్ళం. మేము తప్పకుండా కష్టపడతాం. థ్యాంక్ యూ సార్. ఇది మెదక్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామరెడ్డితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.